lover boy. Okay, so love story was not a challenge for Vishnu sir. Just wanted to make it. Sir, if you say that I'm a lover boy, they will think so many things. Be very clear. Not like that. No, in real life itself, his love story, the way he got married to his wife, is a beautiful, beautiful story, and it's so Vishnu. I meant it like that. So original gave lover boy. So love story was not a challenge. సార్ విష్ణు గారు వచ్చి 14 ఇయర్స్ అవుతుంది. సో అంటే మేకింగ్ అని దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు, చాలా మంచి స్టైలిష్ ఫిల్మ్ అని. బట్ పంజా తర్వాత విష్ణు గారు ఎందుకు తెలుగులో సినిమాలు చేయలేదా, లేకపోతే ఆ రిజల్ట్ వల్ల ఏమైనా అప్సెట్ అయ్యి వేరే లాంగ్వేజ్కి సార్ ఇప్పుడు రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఒక క్రియేటర్గా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక బిల్లా జరిగిన తర్వాత అది రీమేక్ నేను చేసి ఉండొచ్చు, కానీ దాని తర్వాత అదే ప్యాటర్న్లో అది మా కంఫర్ట్ జోన్ అనమాట. ఎందుకంటే అది చాలా ఈజీగా వస్తుంది నాకు, సో అది చేయొచ్చు మనకు. కానీ దాని తర్వాత ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. క్రియేటర్గా మనకి ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేయాలని కొత్త కొత్త జానర్స్ ట్రై చేయాలని అనుకున్నాను కదా, అందుకే షేర్షా లాంటి ఒక సినిమా జరిగింది. సో అంటిల్ వి వన్ నేషనల్ అవార్డ్, నంబర్ ఆఫ్ ఐఫా, నంబర్ ఆఫ్ ఫిల్మ్ ఫేర్ అండ్ ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్ వి వన్. ఇప్పుడు ఆ ఓపెన్నెస్, ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ఐడియా లేకపోతే ఒక షేర్షా జరిగేది కాదు, ఒక ప్రేమిస్తావా జరిగేది కాదు. సో ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ జానర్స్. రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. ఐ థింక్ ఎవ్రీ ఫిలిం వీ లెర్న్, మనం నేర్చుకుంటున్నాం, అండ్ ఎవ్రీ ఫిలిం వీ విల్ ట్రై డిఫరెంట్ జానర్స్ అనమాట. సో దట్ ఎక్సైట్మెంట్ మనకు ఉండాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం బ్రేక్ చేస్తేనే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఈవెన్ నాకు ఒక 2-3 ప్రపోజల్ తెలుగులో వచ్చినా కూడా ఎక్కడైనా ఇరుక్కుపోతాను అనమాట. ఎందుకంటే అజిత్ సార్తో 2 సినిమాల తర్వాత ఒకటి చేయాలంటే ఇన్ని సంవత్సరాలుగా నా వల్ల కుదరలేదు, ఎందుకంటే హిందీలో ఇరుక్కున్నాను అనమాట. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో నౌ ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఇంకొక తెలుగు సినిమా చేయకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను, ఖచ్చితంగా చంపేస్తారు. సో అండ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ మై మదర్ టంగ్ అనమాట. సో ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్ వెన్ ద టైమ్ పర్మిట్స్. విష్ణు సార్ అంటే మొత్తం మీ సినిమాలన్నీ యాక్షన్ అండ్ మాఫియా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి, బట్ ప్రేమిస్తావు చూస్తే ప్యూర్ లవ్ లా కనిపిస్తుంది, లవ్వే. బట్ దీంట్లో మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించిందా ఈ లవ్ స్టోరీ? కొంచెం మీకు కొత్త జోనర్ కదా. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాఫియా అనేటప్పుడు, మాఫియా అప్పుడు మేము పట్టీలు చేసినప్పుడు, బిల్లా చేసినప్పుడు అనుకో, కొన్ని పట్టీలు వచ్చి ఇట్స్ వెరీ రా గ్యాంగ్స్టర్ ఫిల్మ్. ఆ పట్టికి వచ్చేది చాలా ఫ్రెష్ అనమాట, ఎందుకంటే చాలా ఎగ్జిస్ట్ అయ్యేది అలా బాంబేలో, చెన్నైలో, చాలా సెక్టర్స్లో. ఇప్పుడు మాఫియా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ద హోల్ మాఫియాస్ చేంజ్. ఇప్పుడు మాఫియా ఎవరెవరు ఉంటుంది, వీ నో హూ ఇట్ ఇస్. సో దట్ హోల్ ప్రాసెస్ ఇస్ చేంజ్డ్ అనమాట. సో ఇప్పుడు వెన్ యూర్ ట్రయింగ్ రొమాన్స్, ఇప్పుడు అందరి జీవితంలో లవ్ ఉంటుంది. మాఫియా ఉండేటప్పుడు కూడా దాంట్లో కూడా లవ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్స్లో, అదే నేను చెప్పాను కదా ముందు, వాళ్ళ రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారో నాకు చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. సో అందుకే అది ట్రై చేయాలా, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు, మళ్ళీ మన అసిస్టెంట్స్, మళ్ళీ వాళ్ళు రొమాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా త్వరగా సెట్ ఆగిపోతే అలా విడిపోతారనమాట. ఇలా బ్రేక్ అనమాట, ఇలా బ్రేక్ హౌ విల్ యూ బ్రేక్? దాని తర్వాత దే విల్ రియలైజ్ దేర్ మిస్టేక్స్. దాని మిస్టేక్స్ రియలైజ్ చేసిన తర్వాత ఒక్కటిగా దే విల్ జాయిన్ టుగెదర్. అప్పుడు ట్రూ రొమాన్స్ ఇంతవరకు జరిగింది అన్నమాట. అన్నీ ఇన్ఫాక్చువేషన్ అనమాట. ద రియల్ లవ్ ఇస్ వెన్ యూ రియలైజ్, యాక్సెప్ట్ ద పర్సన్ విత్ ఆల్ ద ఫ్లాస్. అప్పుడే ట్రూ రొమాన్స్, ట్రూ లవ్ బిగిన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే పంజా వచ్చి దగ్గర సార్. So welcome to Tollywood. Thank you actually. so much. So I have heard that make leg injury undi kuda you have participated in action scenes and vinna. Is that true? Yeah, I had a surgery done 3 years back, which is a little complication. But now I'm completely all right. I can do more and more stunts because that's my favorite kind of, action is my favorite genre to touch, So yeah, now I'm completely fine actually. Yeah. Thank you for And what is the most favorite thing Vishnu sir toti mera while you're working? What is your favorite part? Is that action one or the love things and all? Actually, it's both. It's both, definitely both. Action, I really enjoyed doing it, as well as romance also. Romance was a little challenging for me because my first movie, I was there are so many things running in your mind, right? So, but Aditi was there, she was a huge icebreaker and huge support for me. So, huge thanks to Aditi. And actually, when you talk about romance, what Aditi said about Sir, right? A few portions, I think 80% of his character, I played in Premistava. మీరు లవ్ స్టోరీ ఫస్ట్ అని అంటున్నారు, బట్ పంజాలో చూపించిన లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ వాటికే అందరూ ఫుల్ ఫ్లాట్ అయి ఉంటారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్పలేదండి, ఫస్ట్ టైం వినేటప్పుడు బాగుంది, థ్యాంక్ యూ. అంటే చాలా వరకు ఈవెన్ దో చెప్పాలంటే లవర్స్ ఎవరైనా సాంగ్ ఆర్ ప్రపోజ్ చేయాల్సి వస్తే పంజాల సాంగ్స్ చాలా వరకు అంటే లైక్ డెడికేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ లవర్స్కి. బట్ వైల్ యూఆర్ డూయింగ్ మీది లవ్ మ్యారేజ్ అని ఇప్పుడే చెప్పారు అదితి గారు, కాబట్టి ప్రేమిస్తావాలో ఎనీ సిచ్యువేషన్ ఏదైనా రిక్రియేట్ చేశారా మీ లైఫ్లో ఉన్న రియల్ లవ్ స్టోరీ? నా లైఫ్లోంచి రియల్ రొమాన్స్ వచ్చేయండి 1 2 3 4 5 ఒక 6 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి ఈ సినిమాలో. ఓ, అది ఏది అని మీరు చూసే అంటే రొమాంటిక్ సీన్స్ సార్? అవునండి, అదే ఎలా మనం అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా నేను ఎక్కువ ఆలోచించను, ఏదైనా చేయాలనుకోండి ఎవరి మాట వినండి, నేను అలాగే చేసేస్తాను అనమాట. దట్స్ మీ. సో అలా చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం నేను కలిసేటప్పుడు వెళ్ళి హలో ఐ లవ్ యూ, ఈ ఫ్లవర్స్ అని ఇచ్చేది అనేది లేదు. అచ్చా ఐమ్ రెడీ, పెళ్లి చేసుకుందామా, రెడీయా, అది నా ఫస్ట్ ప్రపోజల్ అనమాట. చాలా డైరెక్ట్. ఓకే, ఎందుకంటే ఓకే ఇప్పుడు లవ్ చేసి దానికంతా ఎందుకు టైం వేస్ట్ చేసి లెట్స్ గెట్ మ్యారీడ్, ఇది అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, ఓకే విల్ గెట్ మ్యారీడ్, దాని తర్వాత విల్ డన్ అండ్ విల్ మూవ్. మై థాట్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్. సో ఇలాంటి చాలా సీక్వెన్సెస్ నేను చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్సెస్ అడిగే ముందే నేనే డేట్లన్నీ ఫిక్స్ చేసి పెళ్ళి అన్ని రెడీ చేసేది, ఇవన్నీ నేను చేశాను నేను. వావ్ సార్, సూపర్. దాని తర్వాత బ్రేకప్ అవ్వలేదు నాకు, అదే అనమాట. సో ఇలాంటి సీన్స్ అని ఉన్నాయి సినిమాలో. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఎలాగో పవన్ గారితో చేశారు అండ్ అకిరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సో ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే పంజా 2 కానీ లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకిరా గారితో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి, నేను చిన్నప్పుడు చూశాను అనమాట, వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా, ఇదని మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైంకి జరుగుతుంది అనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్ని. సో ఖచ్చితంగా చేస్తాను దొరికితే. సార్ డైరెక్ట్ గారు, టైటిల్లో ప్రేమిస్తావా అది అప్పీలా ఉంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది, 2 రకాల వేరియేషన్స్ అనిపిస్తున్నాయి. ఇందులో ఏం చూపిస్తున్నారు మీరు? సార్ మీరు ఇప్పుడు ఫీలింగ్ చెప్పారు కదా సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఫీలింగే నాకు కావాల్సింది సార్ టైటిల్ చూసేటప్పుడు, ఎందుకంటే అది క్వశ్చన్ అనమాట. 2 వేరు డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ డీల్ చేశాను సినిమాని, అందుకే నాకు ఈ టైటిల్ చాలా నచ్చింది. ఆకాష్ గారు, మీరు చూసేటప్పుడు తమిళ్లో కూడా అదే టైటిల్ అనమాట, నేసిపాయ. యా, వుడ్ యు లవ్ మీ, ప్రేమిస్తావా నన్ను, అలాగే. ఆకాష్ గారు హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో పాటలు చాలా బాగున్నాయి, ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. వన్ థింగ్ ఏంటంటే అందరూ పాపం ఎవరు ఏం క్వశ్చన్ అడుగుతారా అని కూర్చున్నప్పుడు మీరైతే చాలా చిల్గా కూర్చున్నారు. అడగండి, ఎవరేం క్వశ్చన్ అడుగుతారో అడగండి అన్నట్టు. Should I be scared? నో చిల్గానే ఉండండి. యా, సో మై క్వశ్చన్ ఈజ్ ఏంటి అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చే సినిమాలన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. సో మీరు ఏదైనా స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఫాదర్ సజెషన్ తీసుకుంటారా, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఓన్ డెసిషన్? It's mine, and my mother and my manager listen to all the stories, and my mom reads a lot of books. Okay. So I love her input when I listen to a story. And after that, we just go to my dad and I'm like, I like it, I want to do. And he's like, yeah, are you sure? Yeah, okay, do. That's all. He won't intervene in anything. ఓకే, విష్ణు గారు. గేమ్ చేంజర్ చేశారు. సో డాడీ డైరెక్షన్స్ ఏమైనా అవకాశం వస్తే చేస్తారా? Stories. Yes, I'll work in my dad's direction. Yes. There is a project coming up. I can't, it is there. I can't give details now, but I am working with my dad. ఓకే. అదితి గారు, ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? బ్రేకప్ స్టోరీ. సో దిస్ ఇస్ నాట్ అ బ్రేకప్ స్టోరీ, లెట్ మీ జస్ట్ బి, ఇట్స్ అ స్టోరీ అబౌట్ 2 people. ఇప్పుడు ఒక స్టోరీ ఒక ఇద్దరి గురించి అంటే 100 ప్యాటర్న్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, నేను చూసింది ఎలా చూపించాలో, నేను ఎక్స్పీరియన్స్ అయింది, నేను కనుక్కునేది ఏంటంటే అది దీంట్లో చూపిస్తాను అన్నమాట. సో అది మెయిన్. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్రేకప్ అయితే ఈజీ అండి, బ్రేకప్ స్టోరీ కాదు ఇది. వీళ్ళు చేరిన తర్వాత వాళ్ళ తప్పుని రియలైజ్ చేస్తున్నారు చూడండి, దట్ ఈస్ వేర్ అట్ ఆల్ గివెన్ జనరేషన్స్ లవ్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్ అండి, అది ఎప్పుడు పోదు. ఈ జనరేషన్ మన జెన్ జీ వచ్చినా XYZ ABCD ఎన్ని వచ్చినా దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్. అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు రిమైండ్ ఆల్ జనరేషన్స్ వాట్ లవ్ ఇస్ అండ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ పర్స్పెక్టివ్ అనమాట. మీరు తీసిన సినిమాలు అంటే పంజాయ్ కానీ బిల్లా ప్రతిదీ కూడా పెద్ద స్టార్స్తో చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఏ డైరెక్టర్ అయినా పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నారు. సో ఇది పాన్ ఇండియా కాదు కదా? ఇది డెఫినెట్గా పాన్ ఇండియా కాదండి. దిస్ ఇస్ ప్యూర్లీ అ లవ్ స్టోరీ విచ్ ఇస్ రీజనల్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ నౌ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇట్స్ నాట్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట.
సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది. లేదండి, ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది అనమాట, కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఒక ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ప్యాషన్తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండిందనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఎవరితో అనుకుంటున్నారు? అంటే స్టార్స్ మీకు? ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. నేను ప్రభాస్ గారిని కలిసాను నేను, అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో. సో బట్ వీ హెవ్ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ నాకు చాలా ఎప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే, షేర్ షా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు నాకు ఫస్ట్ ఫోన్ చేశారు. మాట్లాడింది ఫస్ట్ ఫోన్ చేసి నాకు కమల్ సార్, సెకండ్ నాకు ఫోన్ చేసింది బన్నీ, అల్లు అర్జున్. ఎందుకంటే ఒకే డైస్లో ఒక నేషనల్ అవార్డులో ఇద్దరు, కానీ బన్నీ గారు వచ్చి పుష్పకి విన్ చేశారు, నేను వచ్చి షేర్ షాకి విన్ చేశాను. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్, అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక కథకి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో, టైం కరెక్ట్గా అన్నీ జరగాలండి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టుగెదర్. ఆది గారు, ఆదిత్య, big stars like Ajit and Pawan Kalyan. So this film you did with the Murli, the first Akash, the first film. So మీరు రాసిన అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్ ఎంతవరకు న్యాయం చేశాడు? అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్కి అస్సలు కనెక్షన్ లేదండి, శుభ్రంగా కనెక్షన్ లేదన్నమాట. ఎందుకంటే ఆకాష్ వచ్చి చాలా సాఫ్ట్ అండ్ ఒక మంచి ఒక ఇది పెట్టుకొని, చూసేదానికి వచ్చి ఒక పెద్ద హైట్ ఉండి ఒక బేస్ వాయిస్ పెట్టుకొని యాక్షన్ హీరో లాగానే ఉంటాడనమాట. కానీ తను కూడా ఒక బేబీ లాగా. సో ఇప్పుడు దీంట్లో ఈ క్యారెక్టర్కి నేను వచ్చి అని ఉంటాను అనమాట. సో దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. సో నేను అలా ఉండేటప్పుడు దానికి ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తనని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసి బయట రావాలా. సో దట్ ఈస్ వై యువర్ అన్ యాక్టర్. ఇప్పుడు మీరు చూసారు కదా, సినిమా చూసేటప్పుడు ఈ ఆకాష్ ఆ స్క్రీన్లో కనబడడు మీకు. సో అది ప్లస్ అనమాట. దట్ ఈస్ వై యువర్ పర్ఫార్మింగ్. నాకు ఒక కొత్తగా ఒక లాంచ్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఎప్పుడు మనకు సంతోషంగా ఉంటుందంటే, మనకు తెలియదండి మనం చేస్తున్నాం సినిమా. ఇప్పుడు చూసిన వాళ్ళు చూసి ఈ అబ్బాయిది ఫస్ట్ సినిమా లాగా లేదే అని చెప్పేటప్పుడే నాకు అప్పుడు సంతోషపడాను నేను. ఎందుకంటే నేను విన్ చేసేది గొప్ప కదా, మనం పని చేస్తున్నాం కదా, అందరూ వాళ్ళు విన్ చేస్తేనే నా విక్టరీ అనమాట. సో ఆకాష్ గురించి అలా మాట్లాడేటప్పుడు, అదితి పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు అప్పుడే రిలాక్స్ అయిపోయాను నేను. సో ఈ ఫీలింగ్ మీకు కూడా వస్తే నాకు బాగుంటుంది. అండ్ అజిత్ గారితో మీరు బిల్లా చేశారు, ఆరంభం చేశారు. సో అజిత్ గారికి రీసెంట్లీ పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అజిత్ గారు మీకు ఎలా ఉంటుంది? అంటే మేము ఎప్పుడు మాట్లాడుకుంటామండి. అంటే దీంట్లో ఏం ఇంట్రెస్ట్ అంటే సినిమా గురించి మాట్లాడము, అది మెయిన్. ఎందుకంటే వీ హ్యావ్ అ నైస్ బాండింగ్ రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు దుబాయ్లో రేసింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అసలు టైం లేదనమాట. అలా ఉన్న ఒక 24 అవర్స్కి నైట్ ఫ్లైట్ పట్టుకొని అక్కడ వెళ్ళి తను రేసింగ్తో తనతో ఉండి తను విన్ చేసింది చూసేసి మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసాను నేను, రైట్ బిఫోర్ ద రిలీజ్. సో బికాస్ దట్స్ అ కైండ్ ఆఫ్ అ బాండింగ్. ఎందుకంటే సినిమా గురించి మేము మాట్లాడము అసలు, రేసింగ్, ఎయిర్ప్లేన్స్, ఆ మోడలింగ్, ఇది అది అన్ని దాని గురించి అన్ని గురించి మాట్లాడము. దట్స్ అ కైండ్ ఆఫ్ అన్ వెరీ హెల్దీ రిలేషన్షిప్ అనమాట. ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు, సార్ మీతో నేను సినిమా చేయాలా, తను కూడా విష్ణు మనం సినిమా చేసాం, ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేదే మంచి ఫ్రెండ్షిప్ అనమాట. సో దట్ ఫ్రెండ్షిప్ వీ ఆల్వేస్ హ్యావ్. లుకింగ్ ఫార్వర్డ్, తెలుగు ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తుంటాం. ప్లీజ్ అండి, నేనే వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ సార్. విష్ణు సార్, సార్ సార్ స్టార్టింగ్ ఎవరైనా So, what makes you to do and choose this film to do produced? No, initially when we came up with the idea to do a film with Akash, our first thought was to get a director who can launch a hero very well, which was Vishnu Vardhan. Of course, I don't have to talk about Vishnu sir. He's proved it many times, and he's a very, very stylish filmmaker, and I think he's one of the best people anybody can get launched with, because I've been on sets every day, and I don't think he's ever said okay to any of them if he's not okay with the shot. So I think Akash and everybody has learned so much from sir, to be very honest. And for that, we are very, very happy
happy and grateful that he's done the second film in XB Film Creators. So I'm very happy that he did this. In how many languages now this movie is releasing actually? We did it in Tamil Yes. as Nesi Paya. Now it's coming here as Premastava. In Hindi? Not You're yet. not playing? Yeah, not yet. Okay. All the very best for the whole team. అంటే హృదయం సినిమా అది యూత్ని ఎంతగా ఇంపాక్ట్ చేసిందంటే, మేము ఇంటర్మీడియట్ చదివే రోజులు ఒక 8 మెంబర్స్ ఉండేవాళ్ళం. ప్రతిరోజు ఈవినింగ్ ట్యూషన్ అయిపోగానే ఒక మెంబర్ డుమ్మా కొట్టేసి వెళ్ళి టికెట్ తీసుకుని రెడీగా ఉండాలి. ట్యూషన్ అయిపోగానే సినిమాకి వెళ్ళిపోవాలి హృదయానికి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకళ్ళు డుమ్మా కొట్టాలి, వెళ్ళిపోవాలి, టికెట్ తీసుకుని రెడీగా ఉండాలి, మిగతా అందరం సినిమాకి వెళ్ళాలి. అంటే అంత ఇంపాక్ట్ చేశారు. అంటే యూత్ మీ ఫాదరు. ఇప్పుడు ఆయన వారసుడిగా వస్తున్నందుకు మీ మీద చాలా హోప్స్ ఉంటాయి. అంటే యూత్లో మురళి గారు అంత ఇంపాక్ట్ చేశారు కదా, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగారా, చేశాను అని మీరు ఫీల్ అవుతున్నారా? Every day, English, every day I pray for that, at least what my father has touched, I should not, at least like 10% of what he's touched, I want to touch in my life is all I pray. And yes, I think that's one responsibility I have, not to ruin my father's name and the legacy he has left for me. So yes, definitely I will try and protect it. Sneha ji. I'm very happy. For me, what I feel, ఎందుకంటే ఇప్పుడు తను కొన్ని విషయాలు చేసేది వచ్చి బయట ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే తను ప్రెస్ని ఎక్కువ కలవడు అనమాట. మీ అందరికి తెలుసు, ప్రెస్ని ఎక్కువ కలవడు, బయటికి ఎక్కడ పోడు. కానీ ఆ పర్సనాలిటీ వెనకాల ఉండే విషయాలు ఉన్నాయి కదా, తను చేసే విషయాలు, అది ఫిలాంథెరపీ అయినా పర్లేదు, ఒక ప్యాషన్ తన్ని ఫాలో చేసిన. ఇప్పుడు ఎవరు ఉన్నారు చూడండి, చెప్పండి. ఇట్ ఇస్ వెరీ ఫ్యూ పీపుల్, దేర్ ఆర్ పీపుల్ యాక్చువల్లీ, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఫాలో దేర్ ప్యాషన్ బియాండ్ యాక్టింగ్. ఇప్పుడు నాకు వచ్చి ఐ లవ్ గెటింగ్ టు ద సర్వీస్ ఆర్ నేవీ అంటే, బట్ ఆర్ వి గోయింగ్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్? బట్ దట్ హీఈస్ స్పెండింగ్ ఇట్ అండ్ హీఈస్ బ్రింగింగ్ గ్లోరీ టు యువర్ కంట్రీ. ఇప్పుడు రేసింగ్లో మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఏది ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా దట్, బట్ దే రికగ్నైజింగ్ దట్. ఎందుకంటే హీఈస్ క్యారింగ్, ఎందుకంటే ప్రౌడెస్ట్ మూమెంట్ అండి అట్ దిస్ ఏజ్. ఇప్పుడు రేసింగ్లో ఒక టీం ఫామ్ చేసి ఏ సపోర్ట్ లేకుండా అక్కడ వెళ్ళి పోడియం మీద నించునేది, బికాస్ రేసర్స్ అందరూ యంగెస్ట్ రేసర్స్ అండి. సో హీ బిల్ట్ హిస్ టీమ్ అండ్ గెటింగ్ ఆన్ టు ద పోడియం ఆన్ ద జీటీ ఇస్ అ వెరీ బిగ్ డీల్ అనమాట. అండ్ ఇప్పుడు నా టీం కదా అని లేకుండా, you can see the Indian flag on his helmet and you can see the Indian flag on his cars and you can see a race win చేసినప్పుడు when he carried the flag and ran, YouTube లో ఉంటుంది అన్ని. That was my proudest moment. So he deserves much more అనమాట, because I know he'll be doing a lot of many more things. తెలుగులో మళ్ళీ సినిమా చేయడం కథ రాసుకు పెట్టుకున్నారా? సార్ మనం కథ రాసి పెట్టుకుంటాం మనము. ఎందుకంటే ఏ ఎమోషన్, ఏ యాక్షన్ ఏదైనా యూనివర్సల్ అండి. అది ఒక కథ యూనివర్సల్గా పనిచేయాలి. సో దానికి ఐడియాస్ రాసి పెట్టుకున్నాం అనమాట. బట్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మనము బన్నీ గారితో చేయాలన్నా, మహేష్ బాబు గారితో చేయాలన్నా, ఎవరితో చేయాలన్నా, at that time the graph will slightly change because they all come with a certain baggage. They all come with a certain great baggages anamata. Baggage anatpudu it's a great baggages. So we should fulfill that. So ఖచ్చితంగా I will definitely write something nice. అదితి, నాన్నగారు ఎంతో మందికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. సో మీకు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అని మీరు ఎప్పుడైనా అడిగారా? Before I made my debut only, I asked him. First application I put there only. Then I was like, I will prove myself. Now I've done 5 movies. Then he himself came and told me, I have a role for you. You will be in my movie. ఓకే, తర్వాత డాడీ మెయిన్ భారీ బడ్జెట్ బిగ్ ఫిల్మ్స్ ఆయన డైరెక్షన్లో వచ్చినాయి. ప్లస్ big budget. Yeah. It's big imagination and big story. Yeah. Which requires that budget. ఆయన ప్రొడ్యూసర్గా స్మాల్ ఫిలిమ్స్ చేయడం, వేలు కానీ కాదలు కానీ, కాదలు తెలుగులో నేనే రిలీజ్ చేశాను, తెలుసు మీకు. అలాగే చాలా సినిమాలు, చిన్న సినిమాలు ఒక 6-7 సినిమాలు చేశారు. అట్లా మిమ్మల్ని ఆయన ప్రొడ్యూసర్గా మీరు హీరోయిన్ ఓరియంటెడ్ లేదా హీరోయిన్గా ఒక సినిమా చేయాలని ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయలేదా? ప్రొడక్షన్లో అయినా చేయాలని డిస్కస్ చేయలేదా? I want to work with him as a director. I didn't ask for him to produce. I didn't ask. Yeah, I know it's there. I didn't ask yet. విష్ణు గారు, Maybe if I find a good story, I will take it to my dad. For sure. విష్ణు గారు,
సో ఆర్ యూ గోయింగ్ టు రైట్ ఎ స్టోరీ ఆల్సో? అటువైపు డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాలని ఉందా? I haven't thought about it. Sir, no, a lot of people ask me if I would get into direction or something. I don't know, maybe, I don't know. But I don't write stories, I write lyrics. So maybe. Sir, Vishnu